హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా? ఈరోజైతే మన రెసిపీ స్వీటు సూజీ సేమియా హల్వా అండి. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా క్విక్గా చాలా బేగా అయిపోద్ది. మరి ఇవి మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చాలా బాగుంటుందండి. కంపల్సరిగా వీడియో లాస్ట్ వరకు చూసి కంపల్సరిగా ఈ స్వీట్ని అయితే మీరు ట్రై చేయండి. ఓకే, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేనైతే చూడండి ఒక గ్లాసు సూజీ అండి, అదే గోధుమకు తీసుకున్నానండి. మన ఉప్మానోక ఉంటుంది కదండి, గోధుమనోక గ్లాసు, అలాగే ముప్పావు గ్లాసు సేమియా, గ్లాసు షుగర్ తీసుకున్నాను. షుగర్ అయితే ఎక్స్ట్రా పడితే ఇంకా తర్వాత అయితే ఎక్స్ట్రా తీసుకుందాము. చూడండి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఒక ప్యాన్లోని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మనకి ఈ హల్వాకి తక్కువే పడుతుందండి నెయ్యి. ఇప్పుడైతే మనం సేమియా కాలు ఉంటాయి కదా, ఇవి వేసి మనం దోరగా కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందాము. మీడియం మంట పెట్టుకొని బాగా వేయించుకోండి. మనకు సేమియా కానీ రవ్వ కానీ వేయించుకుంటే ఈ హల్వా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. మనకి సేమియా కూడా ముద్దగా అవ్వకుండా కాలగా కనబడుతుంది. కాబట్టి ఇలా వేయించేసుకోవాలి. చూడండి నాకైతే వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇది నేను బౌల్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు అలాగే నేను ఇదే ప్యాన్లోకి చూడండి ఇంకా కొంచెం నెయ్యి ఉందా మనకి ఇందులో మిగిలింది కదా, ఇందులో ఇంకో టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ పెనంలో నెయ్యి ఉంది కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు మనం నూక అనేది వేపేసుకుందాము. ఈ రవ్వ అయితే ఇది కూడా రవ్వ అనేది నెయ్యి మొత్తాన్ని కూడా అబ్జర్వ్ అయితే చేసుకుంటుందండి. మనకి సూజీ అనేది మంచి కలర్గా సువాసనగా రావాలి. మంచి సువాసన వచ్చి బాగా వేగాలండి, ఎర్రగా కొంచెం బాగా వేగాలి. ఇది కూడా మీడియం మంట మీద బాగా వేపేసుకోండి. సూజీ అయితే నాకు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. మీరైతే బాగా అయితే వేపుకోవాలండి. నూక కానీ సేమియా కానీ వేపుకుంటేనే ఈ హల్వాకి అయితే బాగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అదే పెనంలో నేను చూడండి ఒక గ్లాస్ అయితే పాలు అయితే పోసుకుంటున్నాను. ఒక గ్లాస్ పాలు అయితే పోసాను కదా. ఇప్పుడు అదే గ్లాస్తో 2 గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకుంటానండి. మనం తీసుకున్న గ్లాస్ నూక ముప్పావు గ్లాస్ సేమియాకి 3 గ్లాసులు అయితే వేసానండి. ఒక గ్లాస్ పాలు 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. ఇదే పర్ఫెక్ట్ కొలండి, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇలాగైతేనే మనకి హల్వా అనేది పొడిగా అనేది వస్తుంది. పాలు అనేది మనకి పొంగుతున్నాయి కదా, చూడండి మనకైతే పాలు అయితే కొంచెం మరుగాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే మన సేమియాని కొంచెం 50% వరకు ఉడకబెట్టుకోవాలి. మన సేమియా రవ్వ ఒకసారి వేసేస్తే రవ్వ అనేది ఉడికిపోద్ది, సేమియా అనేది ఉడకదండి. కాబట్టి ముందు సేమియా అనేది మన 50% అయితే మనకు ఉడకాలి. ఆ తర్వాత రవ్వనైతే మనం బాగా వేసుకుందాము. ఇప్పుడు ఇదే మనం ఇప్పుడే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ తర్వాత వేసుకున్నా అంత బాగా కలదు. కాబట్టి మనం ఇలా సేమియా ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి నాకు 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను సూజీ ఉంది కదండి, మనం వేపిన సూజీ, దీన్ని కూడా వేసి వెంటనే మంట అయితే తగ్గించి కలుపుకోండి, లేకపోతే వంటలు కట్టేస్తుంది. కొంచెం మంట అయితే మనం మీడియం మంటలో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలండి. బాగా నూక ఇందులో బాగా కలిసేలాగా చూడండి. మనకైతే దగ్గరికి అయింది కదా. ఇప్పుడైతే షుగర్ అయితే వేసుకుందాము. ఇందాక మనం గ్లాస్ నూక ముప్పావు గ్లాసు సేమియాకి గ్లాస్ అయితే పంచదార వేసుకున్నాం కదండి. ఇంకా మనకు స్వీట్ ఎక్కువగా కావాలి మీరు అనుకుంటే ఇంకో కొంచెం పావు అయితే పంచదార అయితే వేసుకోండి. స్వీట్ బాగా తక్కువ తినే వాళ్ళు అయితే గ్లాస్ అయితే సరిపోతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీకు తెలుస్తుందండి. మీకు ఇంకా కొంచెం షుగర్ అయితే పడుతుంది అనుకుంటే కొంచెం ఒక పావు అయితే వేసుకోండి, సరిపోతుంది. మనం వేసిన షుగర్కి అయితే లూజ్ అయితే అయింది కదా. మళ్ళీ ఈ పంచదారలో మొత్తం సేమియా నూక కూడా బాగా ఉడుకుతుందండి. మనం మీడియం మంట పెట్టుకొని మళ్ళీగా ఇలా తిప్పుతా ఉడికించుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోద్ది మనకి ఈ హల్వా అయితే, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకైతే ఇలా దగ్గర పడ్డది కదా, చూడండి మనకి మొత్తం దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మంట అయితే బాగా చిన్న మంట పెట్టేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలా ఉగ్గియాలండి. అలాగైతే సేమియా అది లోపల కూడా బాగా ఉడుకుతుందండి. మనకు అప్పుడే మనకి బాగా పొడిలా ఆడుతా ఈ హల్వా అనేది ఉంటుంది. మనకి ఈ హల్వా అయితే లూజ్గా ఉంటే బాగోదండి, మన పొడిగా ఉంటేనే ఈ హల్వా అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. మూత అయితే పెట్టుకున్నాను. 5 మినిట్స్ తర్వాత చూసుకున్నాను. చూడండి మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయితే అయింది. మనకి పెనాన్ని అంటుకోకుండా మనకి హల్వా అయితే వచ్చేసింది కదా, అంటే మన పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడైతే మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి. ఇందాక మనం నూక అది వేయించినప్పుడే కదా వేసుకున్నాము.
ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము. సరిపోద్దండి, కావాలంటే ఇంకో స్పూన్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నెయ్యి కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. బాగా ఈ హల్వాలోని బాగా కలిసేలాగా బాగా కలిపేసుకొని, బాగా ఈ నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలా ఉగ్గేయాలండి. అలా ఉగ్గేసిన తర్వాత ఆవిరికి మనకి సేమియా కానీ నూక కానీ చాలా పర్ఫెక్ట్గా ఆవిరికి అయితే మనకు బాగా ఉడుకుతుంది. అప్పుడే మనకి చాలా లూజ్గా, మనకి చాలా పొడి పొడిగా కూడా సేమియా అది కూడా పర్ఫెక్ట్గా కూడా మనకు వస్తుందండి. ఇదైతే మీకు ఈ టిప్ని అయితే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. చూడండి, మూత అయితే పెట్టి తీసాను నేను 5 మినిట్స్ తర్వాత. చూడండి, నాకు పర్ఫెక్ట్గా తయారైపోయింది హల్వా. ఇప్పుడు ఇదంతా మనం బౌల్లోకి అయితే తీసుకుందాం. ఓకేనండి, మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మన సూజీ సేమియా హల్వా అండి. మీరు కంపల్సరీగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రకారం అయితే, ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే మీకు ఈ సేమియా అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. మరి మీకు ఈ సేమియా సూజీ హల్వా మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి, మీ పిల్లలకైతే పెట్టండి. ఎప్పుడు ఒకేలాంటి హల్వా కాకుండా ఈ హల్వా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులోనే మీరు ఇంకా జీడిపప్పు అది కూడా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే వేయలేదు. మరి మీకు కంపల్సరీగా మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మాత్రం మీకు ఎలా వచ్చిందని నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.